పావని గారు ఏం చెప్తారంటే రాజకీయంగా చూసుకుంటే మళ్ళీ అదే రిపీట్ అగైన్ అవుతుంది ఏంటంటే తను మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు పరిస్థితి అంటే వాళ్ళు బీజేపీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే తను మళ్ళీ ఒకవేళ వస్తే మాకు ఎక్కడ మైనస్ అవుతుందో అనేసి దీంట్లో క్లియర్గా కనిపిస్తున్న అంశంగా చాలామంది చెప్పుకుంటున్నారు. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కవితని బయటికి రానివ్వరు అనే చర్చ జోరుగా జరుగుతుంది కదా, ఏం చెప్తారు? బయటికి రానివ్వకపోవడానికి న్యాయస్థానాలు కూడా వాళ్ళ జేబు సంస్థలే అయిపోయినాయా? సుప్రీంకోర్టులో కేసు వేసుకుంటాము. ఆమె నిందితురాలు కాదు, బాధితురాలు. బాధించబడుతుంది. ఈడీ నుంచి బాధించబడుతుంది, ఐటీ నుంచి బాధించబడుతుంది, సిబిఐ నుంచి బాధించబడుతుంది, బీజేపీ నుంచి బాధించబడుతుంది. ఒక మహిళ హక్కుల కోసం కొట్లాడితే, పోరాడితే ఆమెను అనగదొక్కడానికి, ఆమెను అణిచివేయడానికి, వాళ్ళ నాన్నను పోరాట యోధుణ్ణి మానసికంగా దెబ్బతీయడానికి మాత్రమే కవిత గారిని అరెస్ట్ చేసిండ్రు. ఇది అరెస్ట్ చేయడం వల్ల, బెయిల్ రాకపోవడం వల్ల, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దాకా ఆమెను బయటికి రానియకపోవడం వల్ల ఇవన్నీ జరిగితే కనుక తెలంగాణ సమాజం ఇంకా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డను ఎన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ విచారణ కంటే ఆ విచారణకు ఆమె హాజరైంది. ఎక్కడికి ఏ దేశాలు పారిపోలేదు, ఎక్కడికి పారిపోలేదు. ఆ సంస్థలు నిన్న ఈడీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోలే, ఎక్కడికి పోలేదు, వాళ్ళకు పూర్తిగా సహకరించింది. కానీ అరెస్టు చేస్తారు అని మేము అనుకోలేదు. కానీ రాత్రిపూట సూర్యాస్తమయం తర్వాత ఒక ఆడబిడ్డను అరెస్టు చేసి తీసుకొని పోయినరు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. ప్రతిదీ కర్మ అనేది ప్రతిదీ ఎవరికి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. వాళ్ళకు కూడా అదే రోజులు వస్తాయి. కవితక్కకు తొందరగా బెయిల్ వస్తుందని నమ్ముతున్నాము. బెయిల్ రావాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలల్లో ఆమె ప్రచారం చేయాలి. ఇప్పుడు బెయిల్ వచ్చి పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రచారం చేయాలి. ఆమె నోటితోటే వినాలి. అసలు కానీ కరెక్టే కదా, ఆ ప్రచారం చేస్తే మళ్ళీ బీజేపీకి మైనస్ అవుతుందన్న ఉద్దేశంతో, అంటే ఈ రోజు నోటిఫికేషన్ ఉండగానే ఒకవేళ చేస్తే ఇంకో 3 రోజుల తర్వాత చేయొచ్చు, లేదంటే 1 మంత్ తర్వాత చేయొచ్చు. కానీ అది కాకుండా ఈ జరుగుతున్న సినారియో చూస్తుంటే ముందుగా తను బయటికి వచ్చి తను ఈ పాలసీ గురించో లేకపోతే ఈ స్కామ్ గురించో మాట్లాడుతున్నది ఎక్స్పెక్టెడ్ కదా. సో అవకాశం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రాకపోయినా వచ్చినా కూడా బెయిల్ వచ్చినా మంచిది. ఎందుకంటే ప్రతిదీ క్లియర్ కట్గా అక్క బయటకు వచ్చి చెప్తుంది జనాలకు. వదిలేదు లేదు. అసలు దాంట్లో మేము నిందితులం కాదు, అసలు నిందితురాలని కాదు, నేను బాధించబడుతున్నా అనేది అక్క నోటితోటే చెప్తుంది. బెయిల్ వస్తుంది అని అనుకుంటున్నాం. రాకపోయినా కూడా అక్క తరపున మేమందరం ప్రచారం చేస్తాం. ప్రతి మహిళ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను ఎత్తుకొని పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించింది. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం. మేము కవితక్కను బతుకమ్మ అని పిలుచుకుంటాం, తెలంగాణ బతుకమ్మ అని పిలుచుకుంటాం. ఆ బతుకమ్మ గోస, ఆ బతుకమ్మ యాస, ఆ బతుకమ్మ అన్నీ మేము తీసుకుపోతాం. ఆమెను ఎంత గోస ఇంపబడుతున్నారో, ఎంత గోస పెడుతున్నారో అవన్నీ జనాలలోకి తీసుకుపోతాం. ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 0. 4 గెలిచిండ్రు. 4 గెలిచి 5 సంవత్సరాలు అయ్యింది. కరీంనగర్కు 0 తీసుకొచ్చిండు. క్వశ్చన్లు కూడా వేయలేదు. పసుపు బోర్డు అన్నాడు, అక్కడ ఏదో బోర్డు తీసుకొచ్చి అంతకు మించి స్పైస్ బోర్డు తీసుకొచ్చిన అని చెప్పిండు నిజామాబాద్లో. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇక కేంద్ర మంత్రికి ఇంకొక ఆయన చేసిండు. ఆయన ఏం చేసిండు? కురుకురేల ప్యాకెట్లు, ఆ లిఫ్టులు ఓపెన్ చేసుడు, గవి తప్ప మన తెలంగాణకి ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉండుండే. పార్లమెంటులో ఒక్కసారి కూడా తెలంగాణకు గిది కావాలి, గిది ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రానికి అని ఒక్కసారి కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడలేదు. తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఢిల్లీలో మన గలం ఏర్పడాలి, వినబడాలి అని అంటే, తెలంగాణ బలం మన ఢిల్లీలో కనబడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. ప్రజలకే ఇప్పుడు అత్యవసరం. ఎందుకంటే తెలంగాణ గురించి ముందు నుంచి కొట్లాడింది కూడా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు రావాల్సిన నిధులను కొట్లాడింది కూడా వినోద్ కుమార్ గారు, కవితక్క గారు, అప్పుడున్న బీఆర్ఎస్ ఎంపీలు. ప్రతి ఒక్కరూ తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళే. కానీ ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా తెలంగాణకి ఇది కావాలని మాట్లాడలేదు. ప్రజలు ఇది కూడా మేము క్లియర్ కట్గా జనాలలోకి తీసుకుపోతున్నాము. తెలంగాణలో ఇప్పుడు ఢిల్లీకి పోయింది ఎందుకు? మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వీటిని తీసుకొచ్చేందుకు. వీళ్ళు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకే హాజరు కాకపోయేటోళ్ళు. ఏమన్నంటే ఇక్కడ ప్రచారం, అక్కడ ప్రచారం, ఇక్కడ పాదయాత్ర, అక్కడ పాదయాత్ర అని మొదలు పెట్టుకునేటోళ్ళు. ఏమన్నంటే జై శ్రీరామ్ అంటారు, అంటే దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు. అంటే ఆడవాళ్ళను ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా. ఒక ఆడామెను, ఒక మహిళను
తీసుకుపోయి ఈ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుపోయి ఢిల్లీలో బంధించిండ్రు. చూద్దాం, దేవుడి పేరు రాజకీయాలు చేస్తున్నారు, ఆ దేవుడే వాళ్ళకి శిక్ష వేస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించబోతుంది, ఎక్కువ స్థానాలు గెలవబోతుంది.